ఫస్ట్ క్వశ్చన్, నాయకుడు అంటే ఎవరో గారు, మన శరీరమే ఒక నాయకుడు. నౌ లెట్ మీ ఇనిషియేట్ ది టాపిక్ ఆన్ ద లీడర్షిప్. దిస్ ఈస్ ఫ్రమ్ ది సైకాలజీలో ఉన్న చిన్న సబ్జెక్ట్ ను మార్చి మాడిఫై చేసి మీకు చెప్తాను. మీకేం తెలుసు? దిస్ ఇస్ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. కెన్ యూ జస్ట్ ఆన్సర్ మీ? వాట్ డూ యూ నో? మీకేం తెలుసు? మీకేం తెలుసు? మీకు అదే తెలుసు. మీకేం తెలుసు? మీకు అదే తెలుసు. కాబట్టి నీకేం తెలుసు? నీకు అదే తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు బాస్. దిస్ ఇస్ ద పాయింట్. ఎంతవరకు మీకేం తెలుసు అనుకుంటున్నారో, మీరు తెలుసుకుంటున్నారో, మీకు తెలుసు అనుకుంటున్నారో అది మీకు తెలియదన్న సంగతి మీకు తెలియదు. ఒక్కటి బాగా వినండి, నాకేం తెలుసు అంటే నాకేం తెలుసో నాకు తెలుసు అన్న వాళ్ళు ఎప్పుడు ప్రపంచంలో ముందుకు రాలేరు. గుర్తుంచుకోండి, లీడర్షిప్ ఫస్ట్ క్వాలిటీ. వానికి ఏం తెలుసో వానికి అది తెలుసు అన్నవాడు మూర్ఖుడు. గుర్తుంచుకోండి, తెలవని తెలుసుకోవాలి బాస్, తెలవని తెలుసుకోవాలి. తెలవని తెలుసుకుంటే వి విల్ క్లియర్ అవర్ బ్లైండ్. మనం మన లోపల ఉన్న అంధకారాన్ని తొలగించుకుంటుంటాం. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒక నాయకుడు. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను పెద్దగా. ఎందుకంటే లీడర్ అంటే ఏంది, నేను ఇది పుస్తకాలు చదివింది బలవంతంగా చెప్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే అది బుక్కుల్లోనే ఉంటుంది చాలా వరకు. యాక్చువల్గా విశ్వనాథం గారు సార్ చెప్పింది 100% చాలా విషయాలు నిజం. సారీ 100% నిజం. ఎందుకోసం అంటే దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఫేసింగ్. అండ్ నేను ఈ సబ్జెక్ట్ చెప్పడానికి నాకున్న అర్హత ఏంటంటే, నేను పనిచేస్తున్న సంస్థ ఎల్ఎస్ఎఫ్ ఇండియాలో మా యూనియన్కు నేను ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఒక యూనియన్కి పనిచేయడం అంటే ఎంత కష్టం మీకు తెలుసు. కాబట్టి ఐఎమ్ లీడర్. నా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక క్లబ్ ప్రెసిడెంట్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎదిగాను. ఐఎమ్ లీడర్. సో ఐ హ్యావ్ ఆల్ ది రైట్స్ టు స్పీక్ అబౌట్ లీడర్షిప్. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ప్రీ మేసన్స్ అనే ఆర్గనైజేషన్ నాన్ స్టాప్గా ఒక బుక్ 250 పేజీల బుక్ను బైహార్ట్ చేసి అది చెప్పగలగాలి. అటువంటి ఆర్గనైజేషన్ నేను మాస్టర్గా చేశాను. సో ఐ హ్యావ్ ఆల్ ది రైట్స్ టు స్పీక్ అబౌట్ ది లీడర్షిప్. నేను ఇప్పుడు బిఫోర్ లక్ష్మీ గారు వచ్చే ముందు చిన్న మధ్యలో బ్రహ్మానందంలాగా ఇట్లా వచ్చిన నేను ఇంతసేపు. సో వినండి సార్, నేను మాట్లాడుతున్నప్పుడు 2-3 విషయాలు చాలా జాగ్రత్తగా వింటూ ఆన్సర్ ఇవ్వండి. ఏం కాదు, మీరు నిలబడ్డందుకు ఏం ఫీల్ కాకండి. ఎందుకంటే నేను నిలబడ్డాను, మీరు నిలబడ్డాను. కేవలము లీడర్స్ మీద నిలబడతాం. డోంట్ వరీ, అవుట్ స్టాండింగ్ పీపుల్. ఓకే, డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఐ ప్రామిస్ యూ, ఐ విల్ గివ్ యూ దిస్ 20-25 minutes. ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ది బెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్ నో, ఇట్స్ అన్ ఇంటరాక్టివ్. ఐ విల్ నాట్ స్పీక్ అలోన్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మీరందరూ కూడా మాట్లాడుతుండండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, నాయకుడు అంటే ఎవరో గారు, మన శరీరమే ఒక నాయకుడు. మన బాడీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఎందుకంటే ఎన్నో విషయాలను కంట్రోల్ చేస్తుంది మన బాడీలో ఉన్న నీ సోల్. అదంటే అర్థం కాదనుకోండి, నీవే పెద్ద నాయకుడు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, అన్నిటికన్నా అదంటే మీకు అర్థం కాదు. అమ్మ పెద్ద లీడర్. వాళ్ళ ఆయనని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు. ఎందుకని మీరు నవ్వీరంటే ఏదో ఉంది. ఒక్క విషయం మాత్రం చెప్తాను బాస్, నేను చెప్పింది మీరు ఎవరు చెప్పొద్దు అంటే చెప్తాను. ఎవరు చెప్పొద్దు. ఈ ప్రపంచంలో భార్య అనే ఆమెను గెలిచిన భర్త అనేవాడు ఇంతవరకు ఎవరు లేడు. ఎనీ ప్రాబ్లం? ఎనీ డౌట్? అర్థం కాలేదా? అది అంతే, ఏదో మనం గెలిచినట్టు ఫీల్ అవుతున్నాము, ఓడుతూనే ఉంటాం యుగాలుగా. అది ఏందో అనుభవంతోనే వస్తుంది. పిల్లి కాని పిల్లకి అర్థం కాదు. నాన్న ఎప్పుడో రోజు మా సంఘంలో చేరుతారు, మీరు నాతో పాటు అంటారు. ఓకే, సరదాగా నవ్వుకుంటే హ్యాపీగా ఉంది. ఇలాగే ఉండండి. అదేంటో నేను ఇప్పుడు ఏం చెప్పాను, బికాస్ ఐ హ్యావ్ 29 years of ఇండస్ట్రీ. అర్థం కాలే? ఓకే, సో అమ్మ ఒక గ్రేట్ లీడర్. బాస్ మీరు ఎక్కడో మీరు లీడరే. కాకుంటే మనకున్న లీడర్ అంటే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్ చూసి లీడర్ అంటే అలాంటి భావం ఏర్పడది. వాళ్ళు కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. కొంతమంది మంచోళ్ళు ఏం చేయలేక బయట కూడా వచ్చేశారు. సార్ నో, రీసెంట్లీ ద గ్రేట్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ్, సచ్ ఏ పవర్ఫుల్ లీడర్. ఈ సైడ్ నేను ఎలక్షన్లో కాంటాక్ట్ చేయనాడు. ఇంత గ్రేట్ లీడర్. అటువంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేశాం. ఇది ఏం లాభం లేదు. నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే లేదు. ఎటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే గెలుస్తారు మీకు తెలుసు. ఎందుకోసం అంటే మనలాంటి వాళ్ళము బయటకు రావట్లేదు కాబట్టి అటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు, అంతే. తప్పు వాళ్ళది కాదు, మనది. సో అది కూడా టాపిక్ మాట్లాడుతాను. నౌ లెట్ మీ ఇనిషియేట్ ది టాపిక్ ఆన్ ద లీడర్షిప్.
దిస్ ఈస్ ఫ్రమ్ ది సైకాలజీలో ఉన్న చిన్న సబ్జెక్ట్ను మాడిఫై చేసి మీకు చెప్తాను. దీన్ని రకరకాలుగా వేరే వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. నేను మాత్రం సింపుల్గా ప్రజెంట్ చేస్తాను. ఫస్ట్, మీకేం తెలుసు? దిస్ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. కెన్ యూ జస్ట్ ఆన్సర్ మీ? వాట్ డూ యూ నో? మీకేం తెలుసు? తెలిసి కూడా మాట్లాడకుంటే ఈరోజు మీ పర్సు పోవుగాక. అన్యాయం ఇది. ఓకే, రైట్. మీకేం తెలుసు? మీ ఓన్లీ వాట్ వీ నో అంటే నీకు నాకు. I ask you what you know, what you know. I never asked you what we know. ఓకే, మీకేం తెలుసు? మనది ఏం తెలుసా? పెద్ద ప్రాబ్లం తెలుసా? తెలిస్తే నాకు తెలుసు, తెలియకుండా మాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నావు, తెలిస్తేనేమో నాకు తెలుసు, తెలియకుండా మాకు తెలియదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీరు అది చేస్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, వాట్ యు నో? అమ్మా, నీకేం తెలియదు? తెలుసు. ఓకే, నేను అడిగింది ఏంటంటే మీకేం తెలుసు? మీ మైండ్లో ఏముందో మీకు తెలుసు. మీ మైండ్లో ఏముందో మీకు తెలిసిన సంగతి మీకు తెలుసు. వావ్, సూపర్. ఓకే, మా ఫ్రెండ్ అక్కడే సరదాగా మాట్లాడుకుందాము. వినండి బాస్, సంగతి ఏంటంటే ఫైనల్ గా లీడర్షిప్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లీడర్ గా ఎదగకపోవడానికి కారణం ఏంటంటే నీకేం తెలుసు, నీకు అదే తెలుసు. సింపుల్ చెప్పాలా? నీకేమేం తెలుసు అంటే నీకేమేం తెలుసో నీకు అదే తెలుసు. బస్ నా టీచింగ్ స్టైల్ ఇలాగే ఉంటుంది, నా ట్రైనింగ్ స్టైల్ ఇలాగే ఉంటుంది. నవ్వుతూ ఏం కావాలో అవన్నీ ఇస్తుంటా. ఓకే, మీకేం తెలుసో మీకు అదే తెలుసు, మీకేం తెలుసో మీకు అదే తెలుసు. కాబట్టి నీకేం తెలుసో నీకు అదే తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు బాస్. దిస్ ఇస్ ది పాయింట్. నీకేం తెలుసో నీకు అదే తెలుసు. ఓకే, మీ ఇంటికి అడ్రస్ తెలుసా? గట్టిగా. ఎలా వెళ్ళాలో తెలుసా? మీ ఇంటి హౌస్ నంబర్ తెలుసా? మీ ఫోన్ నంబర్ తెలుసా? అమ్మ పేరు తెలుసా? నాన్న పేరు తెలుసా? ఇవన్నీ అవసరమా? నీకేం తెలుసు? నీకేం తెలుసు? గట్టిగా చెప్పాలి. నీకేం తెలుసు? అదే తెలుసు. అందుకోసమే లైఫ్లో ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు బాస్. దిస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, వినండి బాస్. తెలుగు ఎంతమందికి వచ్చు? తెలుగు ఎంతమందికి మాట్లాడడం వచ్చు? సూపర్, కంగ్రాచులేషన్స్. బా, అద్భుతం. ఈరోజు నాకు ఆనందంగా ఉంది, ఒళ్ళు పులకరిస్తుంది. ఇంగ్లీష్లో విని చేస్తున్నాం. ఓకే, ఆకెళ్ళ గారు కరెక్ట్ కదా? ఇంగ్లీష్ విను. రైట్, వినండి. మీకు తెలుగు వచ్చు? ఊనండి. యా, వెరీ గుడ్. దీన్ని తెలుగులో ఏమంటారు? ప్రొజెక్టరు. ఓకే, ఓకే. దీన్ని తెలుగులో ఏమంటారు? మైకు. మీరు కూర్చునేదాన్ని ఏమంటారు? కుర్చీ. ఈ మూడు తెలుగు. ఎంతవరకు మీకేం తెలుసు అనుకుంటున్నారో, మీరు తెలుసుకుంటున్నారో, మీకు తెలుసు అనుకుంటున్నారో అది మీకు తెలియదన్న సంగతి మీకు తెలియదు. కానీ తెలుసని మాట్లాడుతూ ఉంటారు. తెలుగొచ్చు. ఏమొచ్చు? ఎంత అద్భుతమైన తెలుగు తెలుసా? తెలుగుదేల ఎన్న దేశం తెలుగును, తెలుగు వల్ల పొండ తెలుగోకుండా ఎల్లే భాషాడి దేశ భాషను తెలుగు కాదు లెస్సు. అలా అయిపోతుంది. ఓకే బాస్, మిమ్మల్ని నేను మనసును ఒప్పించను. మీకు ఇప్పుడు చెప్పండి, తెలుగు వచ్చా? గట్టిగా చెప్పండి. మళ్ళీ ఇంతకుముందు వచ్చన్నారు. పోనీ హిందీ వచ్చా? పోనీ ఇంగ్లీష్ వచ్చా? పోనీ కంప్యూటర్ వచ్చా? పోనీ మానవ సంబంధాలు వచ్చా? గట్టిగా, మానవ సంబంధాలు వచ్చా? ఎప్పుడు మీ భార్యను ఐ లవ్ యూ అన్నారు? ఇప్పుడు మెసేజ్ పెట్టకండి. ఆమెకు డౌట్ వచ్చి ఎవరు పంపుకొని నాకు పంపించారంటారు. మానవ సంబంధాలు. పోనీ ఏమొచ్చు మీకు? సంగతి ఏంటంటే మీకేమొచ్చు, మీకు అదే వచ్చు. అప్పుడు ఏమిటి తెలుసా? ద పర్సన్ విల్ స్టార్ట్ లైక్ దిస్. ఐ నో, ఎక్స్క్యూజ్ మీ, ఐ నో, ఐ నో, ఐ నో, నాకే తెలుసు, నాకే తెలుసు, నాకే తెలుసు. అప్పుడేమైతే ఎదుటివాడు దట్స్ ఇట్. అప్పుడేమీ తెలుసా? నాకే తెలుసు, నాకే తెలుసు. వాడికి ఏం తెలియదు మనకు తెలుసు. ఒక్క
ఒక్కటి బాగా వినండి. నాకేం తెలుసు అంటే నాకేం తెలుసో నాకు తెలుసు అన్న వాళ్ళు ఎప్పుడు ప్రపంచంలో ముందుకు రాలేరు, గుర్తుంచుకోండి. దే విల్ నెవర్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్. సెకండ్ పర్సన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బాస్, నాకేం తెలియదో తెలుసుకోవాలి. హలో, నాకేం తెలియదో తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి, మీకు అన్ని తెలుసా? అబ్బో బాగున్నది. కంప్యూటర్ మొత్తం తెలుసా? ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ అవసరమా లేదా? ఈ టైంలో అవసరం. ఇష్టమున్నా లేకుండా ఎంత కొంచెం నేర్చుకోవాలి, చాలా అవసరం. డ్రైవింగ్ వచ్చా? టూ వీలర్, త్రీ వీల్ కాదు, 2 or 4 వచ్చా? అవసరమా? బాబు, నాన్న, సార్, బాస్, నీకేమేమి తెలియదో, లీడర్షిప్ ఫస్ట్ క్వాలిటీస్, నీకేమేం తెలియదో అది తెలుసుకోవాలి. హలో, నీకేమేం తెలియదో తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారు సార్ ఇంగ్లీష్లో? తెలియని తెలుసుకుని దాన్ని ఏమంటారు? గట్టి చెప్పాలి. లర్నింగ్. సూపర్ అండి, మీకు ఇంగ్లీష్ బాగొచ్చు, బాగా చెప్పారు. ఒకసారి గట్టి చెప్పండి సార్. లర్నింగ్. దగ్గరికి వస్తే టైట్. మాధవరెడ్డి గారు ఒక విషయం చెప్తాను సార్. ఇంపాక్ట్ అనేది మేము రెగ్యులర్గా చేస్తున్నాం కదా, ఇంటర్మీడియట్ పిల్లలకు చేస్తే ఎలా ఉంటుందో అని మొన్న ఆలోచన వచ్చి ఇంటర్మీడియట్ ఇంపాక్ట్ పెట్టాలా అని మెసేజ్ పెట్టాను ఫేస్బుక్లో. ఎన్ని మెసేజ్లు తెలుసా? సార్ చెయ్యండి సార్, బాగుంటుంది సార్, సూపర్ సార్, దేశ సేవ సార్, అబ్బా అబ్బా ఓ రాశారు. ఒక 2000 మెసేజ్లు వచ్చాయి, కామెంట్స్. సూపర్ అండి, చెయ్యండి చెయ్యండి అన్నారు. తెల్లారి ఇంకో మెసేజ్ పెట్టినా, ఇది చేయాలంటే ఇంత ఖర్చు అవుతుందని పెట్టినా. 2 మెసేజ్లు రాలే. దాని కింద రాసిన, ప్లీజ్ నో కెన్ ఐ ఎక్స్పెక్ట్ కామెంట్స్ అండ్ లైక్స్? నో లైక్స్, నో కామెంట్స్. కామ్. మీరు కూడా అలాగే ఆ ఫేస్బుక్ లాగానే ఉన్నారు. నేను ఎన్ని విషయాలు మాట 200 అడిగినా ఇవ్వలేరా? 200 నాకు ఇవ్వకుండా సరే, కానీ ఈ రోజు క్లాస్కి వచ్చినందుకు మీరేమైనా చెల్లించదలుచుకుంటే వెళ్తున్నప్పుడు ఈ సాయిబాబా గల్లలో మనిషి 200, 300 వేసలండి. చూడండి ఎలా ఉంటుందండి. డబ్బు దగ్గరికి వస్తే చప్పట్లు కూడా రావు. బస్ మళ్ళీ లెట్ మీ గో బ్యాక్. ఫస్ట్ చెప్పాను, మీకు నచ్చలేదు కాబట్టి నేను దాని సంగతి మాట్లాడను. రెండో సబ్జెక్ట్ చెప్తాను వినండి. ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం. గట్టిగా మనం చాలా గొప్ప వాళ్ళం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, గట్టిగా సౌండ్. పడమన శ్రమిస్తాడు. ఆకాశం నీల రంగులో ఉంటుంది. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. దేవుడు ఉన్నాడు, కరెక్ట్ గా ఉన్నాడు, 100% ఉన్నాడు, అది నీలోనే ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్పారు. 3 తప్ప. 3 పచ్చి అబద్ధాలు చెప్పారు. పచ్చి అబద్ధాలు. బాగా చదువుకునే వాళ్ళు కదా. ఏమండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంతవరకు ఎప్పుడైనా ఉదయించండి? ఎస్ ఎవరన్నారమ్మా? ఎస్ అని. ఎస్ ఎవరన్నారు? సూర్యుడు తూర్పున ఎప్పుడు ఉదయించడమ్మా? మార్నింగ్ కూడా ఒకసారి మీకు ఏం కనిపిస్తుంది? ఇలా బ్రష్ చేసుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేసుకుంటాడు, టీ తాగుతాడు, డిన్నర్. ఇది కరెక్టా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, కరెక్టా? గట్టి చెప్పండి. అయ్యా, ఒక విషయం ఏంటంటే ఇంతవరకు సూర్యుడు ఎప్పుడు ఉదయించలేదు, అస్తమించలేదు. సూర్యుడు ఎప్పుడు ఉదయించలేదు, అస్తమించలేదు. నీకేం తెలుసు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయండి, క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ మీ ఇంటికి ఫోన్ చేయండి, మీ భార్యకి ఫోన్ చేయండి. ఏమే అన్నాడు. ఏమండి అంటది. ఒక విషయం తెలుసుకున్నా అని చెప్పండి. ఏంటండి అంటది. సూర్యుడు తూర్పున ఉదయించడు అని చెప్పు. ఆమె ఫస్ట్ ఏమంటే తెలుసా? నువ్వు సాయిబాబా టెంపుల్కి వెళ్ళినావా, ఎర్రగడ్డకి వెళ్ళినావా అంటున్నా నేను. బికాస్ దే డోంట్ ఆల్సో టెస్ట్. ఎందుకంటే లీడర్షిప్ ఫస్ట్ క్వాలిటీ. వానికి ఏం తెలుసు, వానికి అది తెలుసు అన్నవాడు మూర్ఖుడు. గుర్తుంచుకోండి. తెలవని తెలుసుకోవాలి బాస్, తెలవని తెలుసుకోవాలి. తెలవని తెలుసుకుంటే వి విల్ క్లియర్ అవర్ బ్లైండ్. మనం మన లోపల ఉన్న అంధకారాన్ని తొలగించుకుంటుంటాం. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒక నాయకుడు. ఫస్ట్ ఒక నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వెరీ వెరీ సింపుల్ పాయింట్. కట్ ఆఫ్ ది పాస్ట్. అర్థం కాలే? నీ గతాన్ని వదిలిపెట్టు. ఏదో చేతుల మైక్ ఉంది కాబట్టి గంప గారు ఏమని చెప్తారు, గతం వదిలి పెడతారా బాస్? ఐ లవ్ దట్ గతము. ఓకే, గతాన్ని వదిలిపెట్టమంటారు. గతాన్ని వదిలిపెట్టమని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. మీ గతంలో నుంచి ఎక్కడికి వచ్చారు మీరందరూ? నేనందరూ
వర్తమానంలోకి వచ్చాం. గతం నుంచి వర్తమానంలోకి ఏం తెచ్చాం బాస్? ఏం తెలీదా? నాలెడ్జా? ఎక్స్క్యూజ్ మీ, గతంలో నుంచి ఈ రోజుకు, నిన్న నుంచి ఈ రోజుకి ఏం తెచ్చామో? మెమరీస్, ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ లో ఏమున్నాయి బాస్? నా క్లాసులో నోరు తెరిచిన వాళ్ళకు పంచ దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు వచ్చున్నాక. ఓకే, అదేంటో పంచదరిద్రాలు SMS లో పెడతాను. ఫస్ట్ దరిద్రం ఏం తెలుసా? మనసులో ఉంది నోట్లో చెప్పుకోలేకపోవడం. మనసులో ఉంది నోట్లో చెప్పుకోవడం. అదే అన్ని ప్రాబ్లమ్స్ కదే. సూసైడ్ ప్రాబ్లం అదే, విడాకులు తీసుకునే ప్రాబ్లం అదే, అన్నిటి ప్రాబ్లం అదే. డబ్బు సంపాదించకపోవడానికి కూడా ప్రాబ్లం అదే. నువ్వు ఐశ్వర్యవంతుని కాకపోవడానికి కూడా ప్రాబ్లం అదే. మనసులో ఉంది నోట్లో రాకపోవడం. దయచేసి చెప్పండి నాకు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దయచేసి ఆలోచించి స్ట్రైట్ అవే ఆన్సర్ ఇవ్వండి. మీరు నేను లైఫ్ లో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఒకటి బాస్, కట్ ఆఫ్ ది పాస్ట్. కానీ మనకి పాస్ట్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? పాస్ట్ లో ఉన్న చెడు విషయాలంటే ఎంత ఇష్టమో తెలుసా? పలానా వాడు పలానా నాడు అలా అన్నాడు, మానసంగా చూసుకుంటారు. ఎప్పుడు చూసుకుంటారు? ఒక పని చేయండి, మీ జేబులో పెన్ ఉందా? ఒకసారి చూపించండి ప్లీజ్. షో మీ యువర్ పెన్, షో మీ యువర్ పెన్. అందరు పెన్ ఉన్న వాళ్ళు, పెన్ లేకుంటే ఖర్చిఫ్ లేకుంటే ఇంకేదో ఒకటి, బ్యాగ్, ఓకే ఏదో ఒకటి, లేకుంటే బస్ టికెట్ అయినా సరే, బస్ టికెట్. షో మీ సంథింగ్, ఏదో ఒకటి ఐటమ్ చూపించాలి. మొబైల్ ఫోన్ వద్దు ప్లీజ్. యా, షో మీ లైక్ దిస్ ఎవ్రీబడి. సార్ మీరు కూడా పెన్ చూపించండి. ఇలా పెట్టండి పెన్ను. రైట్, నేను చెప్పేంత వరకు దింపొద్దు. అమ్మా, నేను చెప్పేంత వరకు దింపొద్దు. ఇది నీ గతం. ఫలానా వాడు ఇన్ని మాటలు అన్నాడు. ఆ రోజు నేను రోడ్డు మీదకి వెళ్తుంటే గంప అలా అన్నాడు, నన్ను అన్నాడు. నేను చెప్పేంత వరకు దింపొద్దు. చెప్పాను కదా సాయిబాబు గారు, మనం కొద్దిగా 20-30 నిమిషాలు మాట్లాడుకుందాం, గిదికి వెళ్తాం. అలాగే ఉండాలి మీరు అలాగే ఉండాలి. దింపొద్దు. పాప పైకి. ఏమైతుంది? ఏం కావాలి ఇప్పుడు మీకు? గట్టిగా ఏం కావాలి? అయ్యా బాబు చేతుల్లో లేపన పైకి గట్టిగా. ఏం కావాలి ఇప్పుడు మీకు? అయ్యా, ఈ గతము అనే దాంట్లో ఎన్ని కొన్ని ఉన్నాయంటే ఇలాగే పట్టుకుంటున్న వాడు ఎప్పుడు నాయకుడుగా ముందుకు వెళ్ళలేడు. ఇప్పుడు మీకు ఏం కావాలి తెలుసా? ఫ్రీడమ్. వదిలిపెట్టింది ఆనందంగా ఉండండి, వదిలిపెడితేనే ఆనందం బాస్, పట్టుకుంటే ఆనందం లేదు బాస్. ఏం చేస్తాను తెలుసా? మా నాన్న మాట అన్నాడు. మా నాన్న అన్ని మాటలు అంటాడా? ఈ బతుకు వేస్ట్. ఈ మధ్యలో యూత్ కో ప్రాబ్లం వచ్చింది, ఒక కొత్త రోగం వచ్చింది, లవ్ అట. లవ్ అంటే వాడి దృష్టిలో లవ్, కానీ నా దృష్టిలో కూడా లవ్ అనేది ఉండాలి. లవ్ అంటే ఏం తెలుస్తుంది నా దృష్టిలో? దేశాన్ని ప్రేమించేది నిజమైన ప్రేమ. అమ్మను ప్రేమించేది నిజమైన ప్రేమ, నాన్నను ప్రేమించేది నిజమైన ప్రేమ, ఎదుటి వాళ్ళని ప్రేమించేది ప్రేమ. కానీ వీరు దేంట్లో పడ్డారు? అది వేరే సబ్జెక్టు, మాధురి గారు తర్వాత చూసుకుంటారు. బాస్ వినండి, దిస్ యూఆర్ హోల్డింగ్ సంథింగ్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదో చెక్ చేసుకుందాం, ఓకేనా? ఒక నీకు నాకు మధ్యలో చిన్న ఎగ్జామ్, ఓకేనా? అన్న వాళ్ళకు ఈ రోజు అనుకోకుండా ₹1,00,000 కలిసి వచ్చుడాక గట్టిగా. ఆర్ యు రెడీ? డబ్బులు అంటే సౌండ్ ఉంది, అది ఏం లింకో నాకు తెలియదు. ఓకే, గుడ్, రైట్ బాస్. నౌ లెట్ మీ మూవ్ ఆన్. నీకు నాకు మధ్యలో చిన్న ఎగ్జామ్. అప్పుడు మీకు అర్థమవుతుంది పాస్ట్ ఎక్కడుంది, మనం ఎంత ఇబ్బంది పడుతుంది. లీడర్గా, నాయకుడుగా కాకుండా ఎక్కడ నీకు ప్రతిబంధకాలు, అడ్డంకులు, హర్డిల్స్, అబ్స్టికల్స్ ఎక్కడ తయారవుతున్నాయో అర్థమవుతుంది బాస్. నేను ఇప్పుడు ఇంతకుముందు లాగా ఎస్ నో మీరు చెప్పినట్టుగా ఈ గేమ్ లో కూడా నాకు ఎస్ నో చెప్పాలి, ఓకేనా? కరెక్ట్ చెప్తే ఏమనాలి? అందరూ కరెక్ట్ అనాలి, రైట్ అనాలి. కరెక్ట్ చెప్తే ఏమనాలి? రైట్. రాంగ్ చెప్తే ఏమనాలి? రైట్. ఇంతమంది ఈ మాట వాళ్ళు కొద్దిగా మూసుకోండి, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు వినండి. ఓకే, కామ్గా నేను స్టార్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, సూపర్ పార్టిసిపేట్ చేయాలి. ఓకే ఓకే, సౌండ్ ఓకే, రైట్. కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ వెళ్తాను. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 80 + 20 100, 100 - 50, 50, 50 - 25, 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 5 40. What is your problem?
ఏమంది 5 into 5 నేను చెప్పలే రికార్డ్ చేసిన రికార్డింగ్ మార్చే బాబు. నేను చెప్పిన హలో 21 years ఇండస్ట్రీ బాస్ ట్రైనింగ్ లో 10 పుస్తకాలు రాసిన హలో ఇంతవరకు 14 లక్షల మందికి డైరెక్ట్ క్లాసులు చెప్పిన నన్ను మీరు తప్పట్టుకుంటారా? సంగతి ఏంటంటే నా ఇన్స్ట్రక్షన్ లో క్లియర్గా చెప్పాను. తప్పు చెప్పితే పట్టుకోమన్నాను, ఒప్పు చెప్పినా ఒప్పని చెప్పమన్నాను. 12 లెక్కలు చెప్పాను, 11 కరెక్ట్ చెప్పాను. ఎవ్వరు పట్టించుకోలే, కానీ నా తప్పు మాత్రం ఎందుకంటే 2+2 చెప్పేది 20 నేను చెప్తున్న మంచి విషయాలు మాత్రం ఎవ్వరు పట్టించుకోలే. ఒక్క తప్పు చాలు నన్ను ఇంకొక లెక్క రేపనియలే ముందుకు. ఎగ్జాక్ట్లీ యువర్ లైఫ్ ఈజ్ సేమ్ బాస్, యువర్ లైఫ్ ఈజ్ సేమ్. ఈ చిన్న టెస్ట్ లో మీరు ఏం చెప్పారు? నా తప్పేం చెప్పారు? నా తప్పేం చేశాను? గట్టిగా ఇది ఎప్పటి వరకు మర్చిపోరు తెలుసా? ఇంకో 6 years 7 years 10 years మీరు మీ భార్య కలిసి బిగ్ బజార్లోనో అలా వెళ్తుంటారు, ఆ మాల్లో వెళ్తుంటారు. నేను నా వైఫ్ అలా వస్తుంటారు. మీ వైఫ్ మీరు పరిచయం చేయాలి కదా. ఒక్క నిమిషం సార్ అంటారు, నేను ఆగుతాను. ఆగిన తర్వాత మీ వైఫ్ పరిచయం సార్, ఈ సార్ మీకు తెలుసా అంటే తెలియదు. ఈ సార్కి 5 into 5 రాదు. ఎప్పుడు 10 years అంతకుముందు చెప్పిన 12 లెక్కలు గాన్, లీడర్షిప్ క్లాస్ గాన్. ఆ పాస్ట్ అనేది లీడర్ గా ఎదక్కుంటా నిన్ను ఆపుతుంది బాస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎయిడ్స్, వెరీ డేంజరస్ డిసీజ్. ఒక లీడర్ గా ఎదగాలంటే ఫస్ట్ ఏం కావాలి తెలుసా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బాస్. మనసులో ఉంది నోట్లో చెప్పాలి. దట్స్ ఇట్. మనసులో ఉంది నోట్లో చెప్పాలి. ఏమైతుంది? ఏం కాదు. మనసులో నోట్లో వస్తే హ్యాపీ, రిలాక్స్. వాడు లోపల పెట్టుకుంటాడు. లోపల దాచిపెడుతుంది. దాన్ని ఏమంటారు తెలుసా? క్యాన్సర్ అంటారు. క్యాన్సర్కి ఏం కావాలండి? కీమోథెరపీ సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్ ఏం కావాలి? రేడియేషన్. దానికన్నా ముందు ఏం కావాలి? ఫస్ట్ డయాగ్నోస్ కావాలి. ఫస్ట్ డయాగ్నోస్ కాగానే ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వాడు ఏమంటే తెలుసా? ఇది నా క్యాన్సర్, నా ఇష్టం. సావు